షై పార్టీ ఎంపీ బలరాం నాయక్ సారు, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ సారు, ఎమ్మెల్యే బాల్ నాయక్ సారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సారు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సార్లు అంతా కలిసి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్లు కలిసేదందుకు పోయిరట. అడవి బిడ్డలంతా కట్టకట్టుకుని అట్లా పోతే రెడ్డివారి బిడ్డ అయిన రేవంత్ సారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిండా అంటే ఇగో చూడురి. తెలంగాణ లంబాడి ఎరుకల యానాది తెగల రిజర్వేషన్ స్వర్ణోత్సవ వేడుకల పేరంటం పెట్టుకుంటున్నాము, దానికి పెద్ద సుట్టమూలే హాజరు పడాలని ఇట్లా ఎస్టీ బిడ్డలు ఏకమైపోయి సీఎం సార్ను కలిసిర్రు. మేము గిట్ల బస్సు యాత్ర సురువు చేయబోతున్నామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చెవులేసిర్రు. అట్లా ఎస్సీ బిడ్డలంతా ఏకమై రెడ్డివారి బిడ్డ అయిన రేవంత్ సారు బస్సు యాత్రను పెద్దెత్తున చెయ్యిండ్రి. షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే లంబాడి ఎరుకలి యానాది కులాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిండా అంటే వేయకున్నా చెప్పకుండా ఊకుంటాడా? అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి ఎన్నికల ముంగట ఆదివాసీ బిడ్డలను, లంబాడీలను, ఎరుకలి యానాదిలను అందరినీ కూడా ఆదుకుంటాము, వాళ్ళకు సకల సౌలతులు కల్పిస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే కానీ వాళ్ళ ముచ్చటనే లేదు. ఎట్లాగో వచ్చిండ్రు కాబట్టి యాది పెట్టుకొని మీరు వాళ్లకు ఇస్తామన్నాయి ఇయ్యండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.